అదేంటంటే ఫస్ట్ క్రియేటివిటీ కింద నుంచి చూడండి. క్రియేటివిటీ సక్సెస్ ఎవరికైతే క్రియేటివిటీ ఉంటుందో వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరకు వస్తుందంట. అండ్ వర్క్ మైండెడ్ ఉన్న వాళ్ళ దగ్గరకు వస్తుందంట. విజన్ ఉన్న వాళ్ళ దగ్గరికి, ఫోకస్ పెట్టి వాళ్ళ దగ్గరికి, అంటే బేస్మెంట్ టీం వర్క్. ఈ టీం వర్క్ కూడా స్టార్ట్ అయ్యేది ఒక ఆలోచనతో, ప్లానింగ్. ఇవన్నీ కూడా ప్లానింగ్ మీద ఆధారపడి ఉంటాయి. ప్లానింగ్ ఎవరైతే కరెక్ట్ గా చేసుకుంటారో వాళ్ళు జీవితంలో ఎప్పుడు కూడా వెనకబడరు. ఎప్పుడు కూడా ముందు వరుసలోనే ఉంటారు, సక్సెస్ షోలోనే ఉంటారు. సో ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఎనీథింగ్ ఎల్స్. దేనికోసమైనా ఏది సాధించాలన్నా ప్లానింగ్ అనేది చాలా అవసరం. అయితే మనల్ని నడిపించే వాళ్ళకి, మనం ఎవరిని నమ్మి బిజినెస్ లోకి వచ్చామో వాళ్ళకి ఒక ప్లానింగ్ ఉందనుకోండి, మనం సక్సెస్ అవుతాం. అంటే ఇప్పుడు నా కోసం నేను మాట్లాడట్లేదు. ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా లీడర్సే. 47 పీపుల్ మీరందరూ కూడా లీడర్సే. హియర్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వినోద్ గారు అండ్ సాయి గారు అండ్ చంద్ర గారు అండ్ అనిల్ గారు అండ్ మై సెల్ఫ్. నేను మీ అందరి కోసం మాట్లాడుతున్నా. యు ఆల్ పీపుల్ నీడ్ ఎ ప్లాన్. మేము ఐదుగురం కలిసి ఒక కార్, జూన్ 2 ఒక కార్ లాంచ్ చేయాలి. ప్రతి ఒక్కరు స్టార్ కంప్లీట్ చేయాలి ఆ టైం కల్లా. అంటే మార్చి కల్లా లేదా ఏప్రిల్ కల్లా మీరు స్టార్ ఫినిష్ చేసి, అక్కడ నుంచి జూన్ జూన్ 2 కల్లా మీరు 2 LOBs తో మినిమం 50,000 మీరు చెక్ తీసుకుంటే దెన్ వీఆర్ గోయింగ్ టు ప్లాన్ ఫర్ ఎ కార్ అని మనం ఆ రోజు మాట్లాడుకున్నాం. దానికోసం ఎట్లా ఏంటని నేను చెప్పాను. చాలా మంది చేస్తున్నారు, చాలా మంది లైట్ తీసుకున్నారు. సో మరి లైట్ తీసుకుంటే దానికి మేము ఏం చేయగలం చెప్పండి. ఇది మీ బిజినెస్, ఇండివిజువల్ బిజినెస్. మేము ప్లాన్ చెప్పాము. ఆ ప్లాన్ తగ్గట్టు మీరు ఏంటంటే దాన్ని ఈజీ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒకసారి ఆ ప్లాన్ ఏంటంటే ఒకసారి మనం చూద్దాం. సో దిస్ ఈస్ ప్లాన్. ఈ ప్లాన్ కి ఒక విజన్ ఉండాలి, ఒక ఐడియాస్ ఉండాలి, థింకింగ్ ఉండాలి, కాన్సెప్ట్ ఉండాలి, క్రియేటివిటీ, ఇవన్నీ కూడా నేను మీకు ఆ రోజు, అంటే స్టార్ అయిపోయింది అని చెప్పలేదు. స్టార్ ఎలా అవ్వాలో కూడా చెప్పాను. పీవీస్ ఎక్కడి నుంచి ఎన్ని రావాలో చెప్పాను. ఏం చేయాలో చెప్పాను. ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది. ఇది నేను చెప్పిన ప్లానింగ్. మీకంటూ ఒక ప్లాన్ ఉండాలి. నేనేం చెప్పాను, రోజుకి 6గురికి ప్లాన్ చెప్పాలని చెప్పాను. ఈ 6గురు ద్వారా మినిమం 100 PV బిల్లింగ్ అయ్యేలా చూడండి అని చెప్పాను. వీక్లీ ఈచ్ వన్ 3 హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేయాలి అని చెప్పాను. ఈచ్ మీటింగ్లో మనకి 300 PV రావాలి అని చెప్పాను. తర్వాత ఈచ్ వన్ ఒక మంత్లో ఒక ప్యూరిఫైర్ అయినా సెట్ చేసుకోవాలి అని చెప్పాను. ఇవి టీంతో సంబంధం లేకుండా ఎవరైతే కార్ లాంచ్ చేద్దాం అనుకున్నారో వాళ్ళు చేయాల్సిన పనులు. వాటిని ఒకసారి వివరంగా మనం చూద్దాం ముందుకెళ్ళి. సో కార్, యూ థింక్ బిగ్, యూ గెట్ బిగ్. ఇది నిజం. మనం ఎంత పెద్దగా ఆలోచిస్తే మన అచీవ్మెంట్ కూడా అంత పెద్దగా ఉంటుంది. నువ్వు చిన్నగా ఆలోచిస్తే నీ అచీవ్మెంట్ కూడా చిన్నగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకుంటే మనం చిన్న వాళ్ళమే కావచ్చు, కానీ మన ఆలోచన చాలా పెద్దగా ఉండాలి. అప్పుడే కదా మనం ఏదైనా సాధించగలం. సో లెట్ ఇట్ గో. ఇవన్నీ వదిలేయాలి. ఏదైనా మీరు సాధించాలి అనుకుంటే ఇవన్నీ మీలో పెట్టుకుంటే మాత్రం మీరు ఎదగలేరు. నేను మీకు అందరికీ బహిరంగంగానే హెచ్చరిస్తున్నాను. సో ఫియర్ ఉన్నా వదిలేయాలి, ఎన్వి అసూయ ఉన్నా వదిలేయాలి, యాంగర్ కోపం ఉన్నా వదిలేయాలి, హేట్ అంటే ఆ, ద్వేషం, రిగ్రెట్ అంటే పశ్చాత్తాపడ్డం. సో ఇవన్నీ లెట్ ఇట్ గో, వదిలేయాలి. సో ఇవన్నీ వదిలేస్తే మనకి ఎక్కడ లేని శక్తులన్నీ మనలోకి వస్తాయి. మనం వదలలేదు అనుకోండి, మన లోపల ఉన్న శక్తులు బయటికి రావు. ఎగ్జాంపుల్ ఫియర్, భయం అనేది పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి మనం ప్యూరిఫైర్ కోసం చెప్పాము. నేను వచ్చి చెప్పాను, మీరు నన్ను పట్టుకెళ్ళారు, నేను చెప్పాను, నేను మాట్లాడిన తర్వాత మీకు మనసులో ఎక్కడో ఉంటుంది 32,600 పెట్టి కొనిపిస్తున్నాము,
ఏవైనా తేడా వస్తే ఏంటి పరిస్థితి? నన్ను పట్టుకుంటారు. నాకు ఇబ్బంది అవుద్దేమో, అవసరమా అన్నట్టు మనం భయపడతాం. ఎప్పుడు ఎందుకు ఆ భయం వచ్చింది నీకు? నాకు లేని భయం నీకెందుకంటే నీకు ప్యూరిఫైయర్ కోసం తెలీదు. ప్యూరిఫైయర్‌లో ఉన్న ఫీచర్స్ ఏంటి? బయట ప్యూరిఫైయర్‌కి మనకి ఉన్న తేడా ఏంటి? మన లోపల ప్యూరిఫైయర్ లోపల ఉన్న క్యాండిల్స్ ఎలాంటివి? దాని వర్క్ ఏ విధంగా చేస్తది? దానిలో ఉన్న టెక్నాలజీ ఏంటి? దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి? ఇవన్నీ మీకు తెలియనప్పుడే భయం వస్తది. 100% చెప్తున్నాను నేను. ఆ ఫియర్ అనేది పోవాలి. ఒక మంచి పర్సన్‌కి మనం ప్లాన్ చెప్పడానికి వెళ్ళాం. ఆయన తెలివైన వాడు అని మనం అనుకుంటాం. అనుకుంటే మనం భయపడతాం. అదే మనకి ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్‌గా ఉంటే మనం ఎవరికీ భయపడాల్సిన పని లేదు. అలాగే ఎన్వి, అసూయ. ఇది మనలో ఉండకూడని ఒక విలక్షణమైన ఫీలింగ్ అనమాట. అలాగే యాంగర్, హేట్, రిగ్రెట్ ఇవి వదిలేయాలి. వదిలేసి ముందుకెళ్తే ఇది ఆటోమేటిక్‌గా మన ఆలోచనతో పాటు మనం గూడా బిగ్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. దాంతో పాటు ఇవి మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలి. కంట్రోల్ యువర్ 5 ఎమ్స్. మౌత్, మైండ్, మూడ్, మేనర్, మనీ. ఒకసారి ఇది అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది గూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది గూడా తీసుకోండి. మౌత్, మైండ్. మౌత్ ఎప్పుడు గూడా మన మాటలు చాలా పొందికగా ఉండాలి. మనం మాట్లాడితే ఎదుటి వ్యక్తి అట్రాక్ట్ అయ్యే విధంగా ఉండాలి తప్పించి డిస్ట్రాక్ట్ అయ్యే విధంగా ఉండకూడదు. మైండ్ ఎప్పుడు గూడా పాజిటివ్‌గానే ఉంచాలి. నెగెటివ్ వైపు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. మన మూడ్, మన ఫీలింగ్ అనమాట. ఇప్పుడు కూడా ప్లెజెంట్‌గా ఉండాలి మన మూడ్. 100% ప్లెజెంట్‌గా ఉండాలి. మన మేనర్, మన బిహేవియర్, మన యాటిట్యూడ్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. అండ్ యువర్ మనీ పట్ల మనం చాలా కంట్రోల్‌గా ఉండాలి. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు. ఎవరికి ఖర్చు పెట్టాలి, ఎవరికి ఖర్చు పెట్టకూడదు. డబ్బులున్నాయని జెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు తీసేసి విచ్చలవిడిగా మనం ఖర్చు పెడితే లక్ష్మీదేవి మన దగ్గర ఉండదంట. అంటే దీనికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీ అందరికి ఉపయోగపడొచ్చేమో. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఎవడైనా మీకు ఫోన్ చేసి అడిగాడు డబ్బులు. అరే! మా అబ్బాయికి స్కూల్ ఫీజ్ కట్టాలి. నా దగ్గర డబ్బులు సెట్ అవ్వలేదు. డబ్బులివ్వరా అని అడిగాడు మీకు. మీకు అర్థం అవ్వాలి. వాళ్ళ అబ్బాయికి స్కూల్ ఫీజ్ కట్టాలని వీడికి 2, 3 నెలల ముందే తెలుసు. మరి 2, 3 నెలల ముందు తెలిసినప్పుడు ఎందుకు డబ్బులు రెడీ చేసుకోలేదు? ఇంకొకడు ఫోన్ చేసి, "అరే! ఇంటద్దె కట్టలేదు. ఒక 5,000 కావాలంటాడు." ఇంటద్దె కట్టాలని వాడికి తెలుసు కదా! ఎందుకు మన మీద ఆధారపడ్డాడు? వాడికి బాధ్యత లేదు. బాధ్యత లేని వాళ్ళకి మీరు డబ్బులిస్తే, వాడికి మీకు వైరం ఏర్పడి, వాడు డబ్బులు మీకియ్యడు. నువ్వు డబ్బులు అడగలేవు. డబ్బులు అడిగావనుకో, 5,000 కోసం నాకు ఇన్ని సార్లు ఫోన్ చేస్తావా అంటాడు. సో, వాడికి మనకి చిన్న వైరం. డబ్బు ఒక సామెత ఉంటది. డబ్బు ఏదైనా చేస్తది. అన్నదమ్ముల్ని విడగొడతది. భార్యాభర్తలు విడగొడతది. తల్లిదండ్రులని, తండ్రి కొడుకుని విడగొడతది. ఎవడినైనా విడగొడతది. ఎవడినైనా కలుపుతది డబ్బు. అందువల్ల ఈ డబ్బు దగ్గర యూ హావ్ టు వెరీ, వెరీ, వెరీ సిన్సియర్‌గా ఉండాలిక్కడ. ఎవడికి డబ్బులివ్వాలో మీకు తెలియాలి. ఇప్పుడు అదే ఫ్రెండు నీకు రెంట్‌కడిగాడు. స్కూల్ ఫీజుకడిగాడు. అదే ఫ్రెండు రేయ్! నా నా ఫ్రెండ్‌కి లేకపోతే మా బాబుకో, మా మా పాపకో
యాక్సిడెంట్ అయింది, నేను హాస్పిటల్లో ఉన్నాను, నాకు కొంచెం డబ్బులు కావాలరా అన్నాడు అనుకో. ఆడు 5,000 కాదు, నీ దగ్గర డబ్బులు ఉంటే 20,000 ఇచ్చేసేయి, మళ్ళీ అడక్కో డబ్బులు. అది ఆడు ప్లాన్ చేసుకోలేదు, అది యాక్సిడెంట్ అంటారు. అందుకే యాక్సిడెంట్ అంటే మనకు తెలియకుండా జరిగేది. యాక్సిడెంట్ అయినప్పుడు తన దగ్గర ప్లానింగ్ లేదు, డబ్బులు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మీరు డబ్బులు ఇవ్వండి, మళ్ళీ మీరు డబ్బులు తీసుకోకపోయినా పర్వాలేదు. బట్ ఈ రెంట్, ఈ కరెంట్ బిల్లు, ఈ స్కూల్ ఫీజుల విషయంలో వాళ్ళకి ముందే తెలుసు. తెలిసిన వాళ్ళు డబ్బులు రెడీ చేసుకోలేదు అంటే బాధ్యత లేకుండా ఉన్నారు. బాధ్యత లేని వాళ్ళకి మనం డబ్బులు ఇస్తే మనం వాళ్ళకి శత్రువులు అయిపోతాం. సో ఇలా ఈ 5 విషయాలు మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలి. మనం ఏదైనా సాధించాలి అంటే. మాట చాలా కోటలు దాటిపోతాయి. చాలా జాగ్రత్తగా మనం వాడాలి. పొందికగా వాడాలి. మైండ్. ఈ మైండ్‌ని ఎప్పుడు గూడా నెగెటివ్, అంటే మనం నెగెటివ్ పీపుల్‌తో తిరిగినా, వెధవలతో తిరిగినా, వేస్ట్ పీపుల్‌తో తిరిగినా మన మైండ్‌ని వాళ్ళు చెడగొడుతూనే ఉంటారు. మనం ఈ వెస్టేజ్ వైపు ఎందుకొచ్చామంటే, వెస్టేజ్‌లో మీకెక్కడ గూడా నెగటివిటీ కనిపించదు. అంతా పాజిటివిటీ. అంటే ఒకప్పుడు 10, 20, 30, 40 వేలు వస్తే చాలు అనుకునే మన మైండ్స్ రూ. 1,00,000 వచ్చినా తక్కువ అనిపిస్తా ఉంటది మనకి. కారు అనే పేరు మనం వినిపించని మన జీవితంలో కారు కొనుక్కోవాలనే ఆలోచన వస్తది. వేరే కంట్రీ వెళ్ళాలనే ఆలోచన వస్తది. పక్కవాడు కూడా రూ. 50 ఇవ్వలేని స్థితిలో ఉంటాం మనం. పక్కవాడికి 5,000 ఇచ్చే స్థితిలో కూడా లేము. కానీ వీడికి ఎలాగైనా డెవలప్ చేయాలా, వీడికి ఒక 50,000 వచ్చేలా చేయాలా అనిపించేలా చేస్తది మన వెస్టీస్ కంపెనీ. అరే! మనం ఉన్నా పర్వాలేదు, మనం ఇందులో క్రౌన్ లెవెల్‌ని ఫినిష్ చేసి మనం పోయినా పర్లేదు, నా ఫ్యామిలీ సేఫ్ జోన్ అనేలా చేసే కంపెనీ. అందువల్ల ఈ బిజినెస్‌లోకి రావడం వల్ల మీ మైండ్ సెట్ కంపెనీ కంప్లీట్‌గా మారుద్ది. మీ మూడ్ మారుద్ది. మీ మాటలు మారుతాయి. మీ నాలెడ్జ్, మీ మైండ్ సెట్ మారుద్ది. మీ మేనర్, మీ యాటిట్యూడ్, మీ బిహేవియర్ మారుద్ది. కంప్లీట్‌గా మనీ పైన ఒక అవగాహన అనేది మీకొస్తది. సో, అందువల్ల మనం మన అనుకునే వాళ్ళని ఈ బిజినెస్‌లోకి తీసుకురాగలిగితే డబ్బులు లేట్‌గా రావచ్చేమో గానీ, డబ్బుల కంటే గొప్పది ఈ 5 మన కంట్రోల్‌లో ఉంటాయి. సో, ఉండడం వల్ల ఏంటంటే మన ఫ్యామిలీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ ఇది కారు. మరి ఈ కారు కోసం ఎందుకురా బాబు ఇన్ని ఇబ్బందులు పడడం అంటే, ఇది పెద్ద గ్రేట్ ఏం గాదు, పెద్ద గొప్పేం గాదు. 10, 15 కార్లు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మన ఏరియాలో. కారు పెద్ద మ్యాటర్ ఏం గాదు. అయితే మనకి మాత్రం మ్యాటరే. నాకు మాత్రం మ్యాటరే. ఇక్కడ చాలామంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది. సాయి గారు కావచ్చు, అనిల్ గారు కావచ్చు, వినోద్ గారు కావచ్చు. మాకందరికి గూడా కార్లంటే గ్రేటే. గ్రేట్ అంటే మామూలు గ్రేట్ కాదు. మాకు ఎప్పుడు కూడా జీవితంలో కారు కొంటాము, కారులో తిరుగుతాము, కారు మెయింటైన్ జేస్తాము అని గూడా మేమెప్పుడు అనుకోలేదు. మాకు చాలా గ్రేట్ కారంటే. ఇన్‌ఫాక్ట్ కార్ల పేర్లు గూడా మాకు తెలియవు బిఫోర్ వెస్టీజ్. బట్ ఈరోజు ఇప్పుడు నేను చెప్తున్న అనిల్ గారైతే అసలు కారు దిగడనమాట ఆయన. కారులోని ఎక్కడికెళ్ళినా వెళ్తాడు. అలా ఇప్పుడు మేమందరం గూడా మాక్సిమం కారులోనే బయటికి వెళ్తున్నాం. మరి మేము కారు తీసిన తర్వాత మాకు బిజినెస్ పెరిగింది. అంటే రూ. 100 రావాల్సిన ప్లేస్‌లో రూ. 1,000, రూ. 2,000 వచ్చే పొజిషన్‌లో మేమందరం ఉన్నాం. ఈ బిజినెస్‌లో మనం ఈ బిజినెస్‌లోకొస్తే కార్లు కొనుక్కోవచ్చు, వేరే కంట్రీ వెళ్ళొచ్చు, హౌస్ కట్టుకోవచ్చు. తర్వాత జనరేషన్ ఇన్‌కమ్ ఉంటుంది. ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం గదా! ఇవన్నీ నేను మొన్నటి వరకు అందరూ మాట్లాడుకుంటే అవునా! అనుకునేవాళ్ళం మేమందరం. ఈరోజు కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకున్నాము. ట్రావెల్ ఫండ్ ద్వారా వేరే కంట్రీ వెళ్ళొచ్చాము. క్రౌన్ ఫినిష్ చేసాము. ఈ క్రౌన్ ఫినిష్ చేయడం వల్ల నాకు జనరేషన్ ఇన్‌కమ్ అనేది నాకొస్తుంది. అండ్ హౌస్ ఫండ్ గూడా వస్తుంది. మరి మీకు 1,00,000, 2,00,000, 3,00,000 చెక్కొచ్చినా ఈ ప్రపంచానికి మీరు విజేతగా కనిపించాలి అంటే మీ ఒంటి పైన గాని, మీరు వాడుతున్న వెహికల్ గాని మారితేనే వాళ్ళు నమ్ముతారు. లేకపోతే నమ్మరు. మరి వాళ్ళు నమ్మాలి అంటే డెఫినిట్‌గా మనం దించాల్సింది, ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టలేము. ఇప్పటికిప్పుడు వేరే కంట్రీ వెళ్ళలేము. వేరే కంట్రీ వెళ్తే కొంతమందికి మాత్రమే తెలుసుద్ది. అదే కారు తీయగలిగితే అనుకునే వాళ్ళందరికీ, అనుకోని వాళ్ళందరికి కూడా మనం కారులో ఉన్నాము, కారు కొన్నాము, కారులో తిరుగుతున్నామని చాలా మందికి స్పష్టంగా అర్థమవుతది. అంటే మీ సక్సెస్ అనేది లైవ్‌లో అందరికీ కనిపిస్తది.
ఎందుకంటే వాడు బైక్ మెయింటైన్ చేయడానికి బయట వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉంటారు. పెట్రోల్ కొట్టించుకోవడానికి, సర్వీసింగ్‌కి ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటారు. అలాంటిది వీడు కార్ ఎట్లా తీసాడు? కార్ తీసాడు అంటే ఖచ్చితంగా వెస్టేజ్‌లో సక్సెస్ రేషియో ఉందని నమ్మి మీ 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 దాంట్లో జాయిన్ అవుతారు. మీ చెక్ డబుల్, ట్రిపుల్ అయితది. దానికోసమే ఈ కార్ అన్నమాట. మరి ఈ కార్ ఎప్పటికి అంటే జూన్ 2కి మనం ప్లాన్ చేసుకున్నాం. 2025 జూన్ 2. మరి మేము డిసెంబర్ 10న 2024లో కార్ ఓపెన్ చేసే ముందు మాకు ఎటువంటి ప్లాన్స్ గాని, మా అప్లయన్స్, మాకు గైడ్‌లైన్స్ గాని ఏమీ లేవు. అందరం ఒకలాంటి వాళ్ళమే. మా ఐదుగురం గూడా. కార్ తీద్దామంటే కార్ తీద్దాం అంతే. ఏం కార్ తీద్దాము అంటే నేను నెలకొక పేర్లు చెప్పేవాడిని. బెలినో తీస్తానని ఒకసారి చెప్పేవాడిని. స్విఫ్ట్ తీస్తానని ఒకసారి చెప్పేవాడిని. మహేంద్ర అనేసి ఒకసారి చెప్పేవాడిని. క్రెటా అని ఒకసారి చెప్పేవాడిని. ఐదుగురం కూడా అదే పరిస్థితి. ఎందుకంటే మాకు మాకు ప్రాపర్‌గా గైడ్‌లైన్స్ చేసేవాళ్ళు ఎవరు లేరు. మేము అనుకున్నాం గనక ఖచ్చితంగా తీయాలని జెప్పేసి నేను మహేంద్ర ఎక్స్‌యూవీ 300, సాయి గారు పంచ్, వినోద్ గారు నెక్సాన్, టాటా నెక్సాన్ తీసుకున్నారు. చంద్ర గారు స్విఫ్ట్ డిజైర్ తీసుకున్నారు. అనిల్ సార్ ఫ్రోనెక్స్ తీసుకున్నారు. సుజుకి ఫ్రోనెక్స్. ఒక్కొక్కరిది ఒక్కొక్క కారు. ఒకటే తీయలేదు మేము. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రైస్. బట్ మాలాగా మీకు అవ్వకూడదు. మాది ఒక దిక్సూచి లేని వాడిలాగా అయిపోయిందనమాట. ఆ కారు ఓపెనింగ్ కూడా సరిగ్గా జరగలేదు మాకు. అసలు వెస్టేజ్ చరిత్రలో ఒకేసారి 5 కార్లంటే చాలా రేర్ కేస్ అది. బట్ మేమేం చేసామంటే ఎవరైతే ఈ ప్లాన్ చెప్పిన తర్వాత ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ఒక 2 ఎల్ఓబిస్ అప్పటికి వచ్చేలా ప్లానింగ్ చేసి, కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేసి, మినిమమ్ 50,000 ఇన్‌కమ్ వచ్చేలా చేసి, 2 ఎల్ఓబిలు 2 టీమ్‌లు కొంచెం బలంగా ఉండేలా చేసిన తర్వాత వాళ్ళ చేత కార్లు ఓపెన్ చేయిద్దామని కాన్సెప్ట్‌తో అందరికీ ముందుకు రమ్మని చెప్పడం జరిగింది. సో, ఇది జూన్ 2, 2025 కల్లా శ్రీకాకుళంలోనే ఒక పెద్ద బహిరంగ ప్రాంగణంలో ఒక ర్యాలీ ద్వారా పోలీస్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ దగ్గర వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఒక బూట్ క్యాంప్ లాగా నిర్వహించి, ఆ బూట్ క్యాంప్‌లో శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని కార్లు ఉన్నాయో అన్ని కార్లు వస్తాయి. దాంతో పాటు జూన్ 2 ఎవరైతే కార్లు తీసుకున్నారో వాళ్ళు కూడా ఉంటారనమాట. ఆ కార్ సెరమనీలో, బూట్ క్యాంప్‌లో కార్ సెరమనీలో మనం ఈ ఎవరైతే సో కాల్డ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆ రోజు కార్ ఓపెనింగ్ మీ పేరెంట్స్, మీ క్లాస్‌మేట్స్, మీ రిలేటివ్స్‌తో ఆ రోజు అక్కడ బ్రహ్మాండంగా ఈ కార్ ఓపెనింగ్ అనేది జరగబోతా ఉంది. ఈలోగా మీరు కారు బ్రాండ్ ఏంటి? ఏ కార్ తీసుకుంటారు? కారు పేరేంటి? కారు ప్రైస్ ఏంటి? ఏ కలరు? ఏ మోడలు? ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. మీకు తెలియకపోతే అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడగొచ్చు. లేదా మీ ఫ్యామిలీలో ఎవరైనా కార్ల పైన అవగాహన ఉంటే వాళ్ళకి అడగండి. లేదంటే మేము కారులతో చాలా ఇబ్బందులు పడతా ఉన్నాము. మాకడిగినా మేము చెప్తాం. ఏ కార్ తీసుకోవాలి? ఏ మోడల్ తీసుకోవాలి? ఎంత ప్రైస్‌లో తీసుకోవాలి? ఏ కలర్ అంటే మీ ఇష్టం అది. మోడల్ అనేది కూడా మళ్ళీ మేము నిర్ణయిస్తాం. మీ యొక్క ఆర్థిక బడ్జెట్‌ని బట్టి, సిట్యుయేషన్‌ని బట్టి మనం ఇక్కడ నిర్ణయించడం జరుగుతుంది. మీరు ఈ పాటికే ఒక చార్ట్ రాసుకోవాలి. డ్రీమ్ చార్ట్ రాసి కారు కలర్ ఒకటి ఫోటో ప్రింటౌట్ తీసుకొని అక్కడ పెట్టాలి. 2 ఎల్ఓబిలు ఎట్లా అసలు ఎల్ఓబి అంటే ఏంటి? ఇప్పటికి మీకు అర్థం అవ్వాలి. ఎల్ఓబి ఎలా వస్తది? సో, జూన్ 2 కల్లా నా టీమ్ ఎలా ఉండబోతా ఉంది? నా టీమ్‌లో ఎంతమంది లీడర్లు రాబోతూ ఉన్నారు? మంత్‌కి ఎంత పీవీ అవుతది? నా చెక్ ఎంత? ఇవన్నీ గూడా మీరు ఈ పాటికి ఊహించి ఉండాలి. చెప్పాల్సింది మేము చెప్పాం. ఇక ఈ ఏప్రిల్ కల్లా స్టార్ లెవెల్ అనేది ఫినిష్ అవ్వాలి. స్టార్ లెవెల్ ఫినిష్ అవ్వాలంటే మీకు తెలుసు 3 లెగ్గుల్లో బ్రాంజ్ డైరెక్టర్లు మనకుండాలి. వరుసగా 3 నెలలు అవ్వాలి వాళ్ళు. ఆ ముగ్గురు గూడా వరుసగా 3 నెలలు బ్రాంజ్‌లో క్వాలిఫై అయితే మీరు స్టార్ అవుతారు. మీరు స్టార్ అయితే కంపెనీ మీకు జీవితాంతం మీ కారు ఫండ్ రిలీజ్ చేస్తూనే ఉంటది. 300 సంవత్సరాల వరకు మీకు కారు ఫండ్ వస్తూనే ఉంటది. దాంతో పాటు మీరు స్టార్ అయ్యారు అంటే సిల్వర్ డైరెక్టర్ నుంచి మీకు ట్రావెల్ ఫండ్ అనేది 300 సంవత్సరాల వరకు మీకు ఇస్తూనే ఉంటారు. ఓకే. అప్పుడు కార్ కంప్లీట్ స్టార్ అయ్యేంత వరకు ఒక ప్లాన్. స్టార్ అయిన తర్వాత వెంటనే ఎల్ఓబి ప్లాన్‌కెళ్ళిపోతాం మనం. 2 ఎల్ఓబిస్ ప్లాన్ చేసుకుంటే మినిమమ్ మీ ఇన్‌కమ్ 50,000 ఉంటుంది.
ఓకే. దాని తర్వాత మినిమం 50,000 చెక్‌తో మనం కారు ఈజీగా ఓపెన్ చేయొచ్చు. ఈ కారు ఓపెన్ చేసిన 2, 3 నెలల్లోనే మీ చెక్కు పెరుగుతది. మీకు మల్టిపుల్ ఎల్ఓవిలు వస్తాయి. అవే లెక్కల్లో మీకు వేరే ఎల్ఓవి కూడా వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. అవి ఎట్లాగో మేము మీ ప్లాన్ చెప్తాం. ఎలా ఏంటనేది. ఇక్కడ నేను చెప్పబోయే ప్లాన్ ఏంటంటే, ఎవరైతే కారు తీస్తున్నారో వాళ్ళ ప్లాన్. టీమ్ కాదు. టీమ్‌లో వాళ్ళది వేరేగా ఉంటది మరి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాబీ గారు ఉన్నారనుకోండి. బాబీ గారి ప్లాన్ ఇది నేను మాట్లాడేది. అశ్విని గారు ఉన్నారనుకోండి. అశ్విని గారి ప్లాన్. మెండ భవాని గారు ఉన్నారనుకోండి. ఆవిడ ప్లాన్. నరేష్ గారి ప్లాన్. ప్రసాద్ గారి ప్లాన్. వైకుంఠరావు గారి ప్లాన్. ఈశ్వరరావు గారి ప్లాన్. అలా టీం మొత్తం కలపలేదు నేను. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 6 ప్లాన్స్ అవ్వాలి మనవి. మీరు ఎంతమందిని కలుస్తారనేది మీ ఇష్టం అది. కానీ ఆరుగురు చేత బిల్లింగ్స్ చేయించాలి. 10 పీవీయా, 30 పీవీయా, 40 పీవీయా మీ ఇష్టం అది. మీట్ హౌ మెనీ పీపుల్ యూ ఆర్ మీ ఇష్టం అది. బట్ ఆరుగురితో మనకు 100 పీవీ కావాలి. ఒకరిది ఈ ఆరుగురిలో ఒక పర్సన్‌తో 100 పీవీ చేయిస్తారా అది మీ ఇష్టం. ఇద్దరితో 50, 50, 100 పీవీ చేయిస్తారా మీ ఇష్టం. ముగ్గురితో 35, 35, 35 చేయిస్తారా మీ ఇష్టం. పర్ డేకి 100 పీవీ మనం చేసుకోవాలి ఫీల్డ్ ద్వారా. త్రూ ఫీల్డ్ అగ్రికల్చర్ చేస్తారా, హోమ్ కేర్ చేస్తారా, హెల్త్ కేర్ చేస్తారా, యువర్ విష్. బట్ యూ హ్యావ్ టు డూ 100 పీవీ ఈచ్ డే, ఎవ్రీ డే. ఇక వీక్లీ 3 హోమ్ మీటింగ్స్ పెట్టాలి. వీక్లీ హోమ్ మీటింగ్స్ పెడితే ప్రతి హోమ్ మీటింగ్లో ఈజీగా 300 పీవీ రాబట్టాలి. ప్లాన్ ఇంతకు ముందు లెక్క కాదు. ఇప్పుడు ఖచ్చితంగా 300 పీవీ రాబట్టాలంటే మినిమం ఒక హోమ్ మీటింగ్లో 15 నుంచి 20 మంది కూర్చోవాలి. ఆ 15 నుంచి 20 మంది కూర్చోవాలంటే మీరు 60 మందిని ఇన్వైట్ చేయాలి. 60 పీపుల్ మీరు ఇన్వైట్ చేస్తే 15 మంది కానీ 20 మంది కానీ వస్తారు. అప్పుడు 20 మందితో ఖచ్చితంగా అందరూ 10 మందితోనైనా కొనిపించేలా మనం ప్లాన్ చేసుకోవాలి. 10 మందితో ₹1000 కొనుక్కున్న 10,000 బిజినెస్ 300 పీవీ. ఆ రోజు స్పాట్లో అయిపోవాలి. హోమ్ మీటింగ్ అంటే లడలడ ఊపుకుంటూ వెళ్ళి చెప్పుకుంటూ వచ్చేయడం కాదు. ప్రొడక్ట్లు పెట్టాలి అక్కడ మనం. ఎవరైతే హోమ్ మీటింగ్ పెడుతున్నారో వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. ఒక 6 ఆయిల్ డబ్బాలు, 6 అల్ట్రా వాష్లు, అలోవెరాలో ఒక 6, ఫోలిక్ అండ్ ఐరన్లో ఒక 6, ఫేస్ క్రీమ్లో ఒక 6, మాయిశ్చరైజర్లో ఒక 6, ఇట్లా అగ్రికల్చర్కి సంబంధించి 82లో ఒక 6. అంటే అల్ట్రా వాష్ మీరు డెమో చేశారనుకోండి, అల్ట్రా వాష్లో ఒక 6 ఉండాలి. విటమిన్ సి డెమో చేస్తే విటమిన్ సి ఒక 6 ఉండాలి. అల్ట్రా స్వాబ్ ఒక 6 ఉండాలి. ఇలా ఒక 20,000 ప్రోడక్ట్ అక్కడ మనం పట్టుకెళ్తే ఒక 10,000 అదే హోమ్ మీటింగ్లో అయిపోవాలి. ఆ హోమ్ మీటింగ్లో ఎట్లా అవ్వాలి ఏంటి అనేది ఎవరికైనా డౌట్ ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి. లేదంటే నేను ఒక జూమ్ మీటింగ్ పెడతాను హోమ్ మీటింగ్ ఎట్లా చేయాలని. సో మనం హోమ్ మీటింగ్ పెడుతున్నాం కనుక అందరూ ఉండేటప్పుడు ఒకరో ఇద్దరు కొనేవాళ్ళు మన వాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళతో మనం ఏం ప్లాన్ చేయాలంటే మీటింగ్ అయిపోతా ఉంది అనే సందర్భంలో ప్రొడక్ట్లు ఎవరికైనా కావాలి అంటే అప్పుడు ఎవరైతే కొనడానికి రెడీగా ఉన్నారో వాళ్ళకి మనం చెప్పాలి. బాబాయ్ నువ్వు ఎప్పుడైతే ప్రొడక్ట్లు ఎవరికి కావాలంటున్నావు అప్పుడు నువ్వు ముందు బయటకు వచ్చి డబ్బులు నాకు ఇచ్చిన వాళ్ళందరి ముందే నువ్వు ప్రొడక్ట్లు కొన్న దగ్గర అని ఒకరినో ఇద్దరినో మనం ఏర్పాటు చేసుకుంటే వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా ముందుకొచ్చి కొంటారు. ఎవరు కొనకపోతే ఎవడు కొనడు. అందరూ ఎలా ఉంటారంటే ఎవడు కొంటాడా? కొంటే కొందాం. ఎవడైనా కొంటే కొందాం. లేకపోతే వద్దు అనేవాళ్ళు మన భారతదేశంలో ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మనమే అక్కడ మనుషుల్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇది బిజినెస్ కదా! మనం ఎవరిని మోసం చేయట్లేదు. ఆ కొనేవాడు ఎలాగా కొంటాడు. ఆ కొనేవాడికి ఒక ప్లాన్ చేసుకున్నాం అనుకోండి. అప్పుడు మిగతా వాళ్ళు కూడా ముందుకొస్తారు. సో, ఒకడు ప్లాన్ చెప్తా ఉంటే ఇంకొకడు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నంబర్‌లు తీసుకోవాలి. వాళ్ళకి అడగాలి. సార్ మీకేంటేంటి కావాలో చెప్పండి. మంచి ప్రొడక్ట్స్ చాలా బావుంటాయి అని చెప్పేసి మీరు ఆర్డర్‌లు తీసుకోవాలి వెళ్ళి. నేనే నేనే ప్లాన్ చెప్పుకొని నేనే డెమోలు చేసుకుంటే మరి మీరేం చేస్తారు? మీరు వాళ్ళతో ఎళ్లి 20, 30 మందితో మనిషితో 500 కొనిపించేయాల. 10,000 బిజినెస్ జరగాలి. 300 పీవీ రావాలి ఆ రోజు అంతే. అట్లా మీరు ప్లాన్ చేసుకోవాల. చాలా ఈజీ 300 పీవీ రావడం పెద్ద కష్టమేం కాదు. సో, ఇలా వారానికి 3 హోమ్ మీటింగ్స్ ఒక్కొక్కరు పెట్టాలి. ఇలా 3 హోమ్ మీటింగ్స్ పెడితే ఒక్కొక్క మీటింగ్‌లో 300 పీవీ వస్తది. అప్పుడు మంత్లీ 12 హోమ్ మీటింగ్‌లు అవుతాయి. ఎవరైతే కార్ తీయాలనుకుంటున్నారో వాళ్ళవి.
మీకు వచ్చా రాత సెకండరీ రాకపోతే మీ అప్లైని పట్టుకొని వెళ్ళండి. 1, 2 మీటింగ్స్‌కి తర్వాత మీరే జేసుకోవాలి. మీరే ఎందుకు చేయాలంటే మీరు చేస్తేనే మీ కిందోడు చేస్తాడు. మీరు చేయకపోతే మనం ఏమనుకుంటాం, మనం చేయంగానే మన కిందోళ్ళు చేసేయాలనుకుంటాం. మీరు చేస్తే, మీరు చూపిస్తే మీ కిందోడు చూసి నేర్చుకుంటాడు. వాడు చేస్తాడు. వాడు చేస్తేనే మీకు డబ్బులొస్తాయి. అర్థమైందమ్మా? అది. అప్పుడు మొత్తం టోటల్ ఎంత అవుతుంది పీవీ చూడండి. 12 హోమ్ మీటింగులు 3600 పీవీ. డైలీ 100 పీవీ అనుకున్నాం. అదొక 300 పీవీ. దాంతో పాటు నేను చెప్పాను లాస్ట్ టైం. ప్రతి ఒక్కరు ఒక వాటర్ ప్యూరిఫైయర్ ప్లాన్ చేసుకోవాలి. అంటే 2వ తారీఖు నుంచే వాటర్ ప్యూరిఫైయర్ కోసం మనం అందరికీ చెప్పడం మొదలుపెట్టాలి. మనం ఏం చేస్తాం 25 తర్వాత సైడ్ వాల్యూమ్ అవ్వలేదని 25వ తారీఖు తర్వాత అప్పుడు మొదలు పెడతాం. ఎవడు కొనేవాడు ఉన్నాడురా బాబు అని. అలా కాదు. 2వ తారీఖు నుంచే మన వాటర్ ప్యూరిఫైయర్ ఎట్టి పరిస్థితుల్లో ఒకటి మనం ప్లాన్ చేయాల్సిందే. అప్పటి నుండి ప్లాన్ చేసుకుంటే ఒకటి ఖచ్చితంగా అవుతుంది. ఇలా చేసుకుంటే మనకి టోటల్ పీవీ 7686 సింగిల్. మన టీంతో సంబంధం లేకుండా మనం సింగిల్‌గా చేసే పీవీ ఇది. ఇలా చేస్తేనే మీరు రండి ముందుకి. ఇలా చేయకపోతే మీరు దీనికి అందుకోలేరు. దీనికి కావాల్సిన సహకారం, సమాచారం, సపోర్ట్ ఇవన్నీ కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఎవరైతే సో కాల్డ్ అప్లయన్స్ ఉన్నారో మేమందరం సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. దీంతో ఈ పీవీతో మీ మీ ప్లాన్‌తో ఓన్లీ మీ సింగిల్ ప్లాన్‌తో మీ స్టార్ అయితే కంప్లీట్ అయిపోద్ది. మీ డౌన్‌లైన్ వాళ్ళతో సంబంధం ఎవ్వరితో సంబంధం లేకుండా మీ స్టార్ కంప్లీట్ అయిపోద్ది. 7600 అంటే ఒక్కొక్క టీమ్‌లో 2000 ఒక పీవీ. ఓకే. 2001, 2001, 2001 6003 పీవీ. మీ సైడ్ వాల్యూమ్ 1000 ఇంకా మీకు ఎక్స్ట్రా మిగిలిపోతుంది. స్టార్ అవ్వగా మీకు కొన్ని పీవీస్ మిగిలిపోతా ఉన్నాయి. సో, ఇలా మినిమమ్ పీవీతో మనం బ్రాంజ్ అవ్వాలి. కింద వాళ్ళు ముగ్గురు ఉంటారుగా వాళ్ళకి చెప్పండి. ఒక 600 చేసుకుంటారా బాబు అని. ఏదో ఒక వాళ్ళకు 10,000 రావాలి అంటే వాళ్ళకి ఈ పీవీ చేసుకోమనండి. వాళ్ళకి 1000 చేశారనుకోండి. 1000, 1000, 1000 అప్పుడు 3000 పీవీ అవుతది. అప్పుడు మీ వాళ్ళ ఇన్‌కమ్ మినిమమ్ 10,000 వస్తది. ఈ ముగ్గురికి 15,000 వస్తే ఆ ముగ్గురు నిలబడతారు కదా! ఆ ముగ్గురు 3 నెలల్లో 15,000 వస్తే జనాలు వాళ్ళు నమ్ముతారు. సో, వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ ద్వారా మనం ఎల్ఓబి ప్లాన్ చేసుకోవాలి. అలా జూన్ కల్లా ఎల్ఓబి ప్లాన్ చేసుకుంటే మీకు 2 ఎల్ఓబిస్ వస్తాయి. స్టార్ కంప్లీట్ అయితది. కార్ ఫండ్ వస్తది. కార్‌కి మనం ఎలిజిబుల్ అయితాం. సో, ఇఫ్ యూ గెట్ 40 ఆర్ 50,000 ఎవ్రీ మంత్ ఈజీలీ వి కెన్ బై ద కార్. పెద్ద మ్యాటర్ ఏం కాదు. అలా 40, 50,000 చెక్ వచ్చిందనుకోండి. కార్ తీసుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా! సో, ఇది మన బేసిక్ ప్లాన్. సేమ్ ప్లాన్ డూప్లికేటెడ్ అండర్ 3 లెగ్స్. ఈ ప్లాన్ అయిపోయిన తర్వాత ఇదే ప్లాన్‌ని ఎవరైతే మీరు ఎగ్జిక్యూట్ చేస్తారో మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుందప్పుడు. ఏదో మమ అంటే అయిపోదు. అప్పుడు మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటది. మీరే హోమ్ మీటింగ్స్ చేస్తారు. మీరే ప్లానింగ్ చేస్తారు. మీరే ఎవ్రీడే 100 పీవీ చేస్తారు. ఇవన్నీ మీరే చేస్తారు గనక మీకు నాలెడ్జ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది గనక దాన్ని మీ డౌన్‌లైన్‌లో వాళ్ళకి చెప్తారు. ఈ డౌన్‌లైన్‌లో వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. మీకు ఎల్ఓబీస్ పోతాయి. మల్టిపుల్ ఎల్ఓబీస్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. పని చేస్తే. నేను చెప్పినట్లు హోమ్ మీటింగ్స్ నేను చెప్పినట్లు డైలీ 6గురిని కలిసి ఒక ప్యూరిఫైయర్ గాని మీరు ఇది కష్టమేం కాదు. చాలా ఈజీ. ప్లానింగ్ చేసుకుంటే చాలా ఈజీ. ప్లాన్ లేకపోతే కష్టమైతది. ప్లానింగ్ ఉంటే ఈ ప్రపంచంలో ఏదైనా ఈజీ. ప్లాన్ లేకపోతే మాత్రం కష్టమైతది. ఇది నాకు తెలిసిన ఒక సీక్రెట్ అంటారు దీన్ని. ప్లానింగ్ ఉంటే ఏదైనా ఈజీ అయిపోద్ది. ప్లానింగ్ లేకపోతేనే కష్టమైతది. సో, మరి ఈ ప్లాన్ చేసేవాళ్ళైతే కొన్ని డెఫినిట్‌గా చేయాల్సుంటుంది. సో, కార్ ఎవరైతే ప్లాన్ చేసుకున్నారో వాళ్ళకి కొన్ని షరతులనమాట. తప్పనిసరిగా అప్‌లైన్ మాటలు తప్పకుండా వినాలి, ఫాలో అవ్వాలి. ఓన్లీ బిజినెస్ వరకు. మీ అప్‌లైన్ ఎవరైతే మీరు రైట్ అనుకున్నారో, ఆ అప్‌లైన్ మాటలైతే మీరు ఖచ్చితంగా వినాలి, ఫాలో అవ్వాలి. ఓన్లీ బిజినెస్ వరకు. పర్సనల్ మ్యాటర్ గాదు. ఇక రెండోది యూనిఫార్మ్ తప్పకుండా వేసుకోవాలి. యూనిఫార్మ్ ఎంత మార్చుద్దంటే మనల్ని, మన కాన్ఫిడెంట్ లెవెల్స్‌నే మార్చుద్ది. మీరు యూనిఫార్మ్ వేసుకుంటే మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ వేరేలా ఉంటాయి. చూసేవాడికి గూడా మీరు చెప్పేది వినాలనిపిస్తది. ఆల్రెడీ వాడు వెస్టేజ్ చూడండి మీరు యూనిఫార్మ్‌తో వెళ్లారనుకోండి, వాడు ఇంతకుముందు ఎవరో వెస్టేజ్ చేసి ఆగిపోయాడనుకోండి. మిమ్మల్ని చూడగానే
మిమ్మల్ని అడుగుతాడు, సార్ వెస్టేజ్ ఆ యూనిఫామ్ అనేసి. అప్పుడు ఆ పర్సన్ మళ్ళీ వచ్చే అవకాశాలు మళ్ళీ మనకు ఆయనకంతా తెలుసు, నాలెడ్జ్ తెలుసు. కరోనాలో ఆగిపోవచ్చు, లేదా ప్రొడక్ట్లు దొరకలేక ఆగిపోవచ్చు, అప్లైన్ ఆగిపోవడం వల్ల ఆగిపోవచ్చు, లేదా ఆ సమయంలో హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఆగిపోవచ్చు, లేదా వాళ్ళు అప్లైన్ ఆగిపోతే ఈ మనిషి ఆగిపోవచ్చు. మనం ఈ యూనిఫామ్ ద్వారా వెళ్ళడం వల్ల వాడు ఐడెంటిఫై చేస్తాడు మనల్ని. సార్ ఆర్ యూ ఫ్రమ్ వెస్టేజ్ కంపెనీ అని. అవును సార్ అంటే అప్పుడు మనం మాట్లాడే మాటలను బట్టి తన మన టీంలోకి వస్తే మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, మనకంటే ఎక్కువ సర్కిల్ ఉంటుంది ఆయనకి. అందువల్ల యూనిఫామ్ అనేది చాలా అవసరం. తప్పనిసరిగా 5 గంటలకి, రాత్రి 8 గంటల జూమ్ మీటింగ్కి అటెండ్ అవ్వాలి. మార్నింగ్ 5 o'clockకి. ఎందుకు 5 o'clock అటెండ్ అవ్వాలంటే, ఈ జూమ్ మీటింగ్ విన్న తర్వాత మనకు ఒక చిన్న ఇన్స్పిరేషన్ వస్తుంది. వెంటనే 5 గంటల నుంచి 6 గంటల వరకు జూమ్ మీటింగ్ ఉంటుంది కనుక 6 గంటల తర్వాత మనం బయటికి వెళ్ళి ప్లాన్ చేసుకోవడానికి ఒక అవకాశం. నైట్ 8 గంటలకి. ఎందుకు 8 గంటలకు జాయిన్ అవ్వాలంటే, ఆల్రెడీ అచీవర్స్ మాట్లాడతారు. 30,000 పైగా సంపాదించే వాళ్ళు మాట్లాడతారు కనుక వాళ్ళ మాటలు మీరు వినాల్సిందే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ టెస్టిమోనీ అదంతా చెప్పించుకోగలరా మీరు? జరగని పని. బట్ ఇక్కడ అది పాసిబుల్ అవుతుంది. సో అది నైట్ ఎందుకు వినాలంటే, నైట్ అంతా మనం సెషన్ అయిపోయిన తర్వాత మనం మార్నింగ్ ఏం చేయాలనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ సెల్ఫ్ 300 పీవీ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ హోమ్ మీటింగ్స్ అని చెప్పాను కదా, మరి హోమ్ మీటింగ్స్ పెట్టినప్పుడు ప్రొడక్ట్లు ఎవరికి అడుగుతారు? మీరు మీ డౌన్లైన్కి అడుగుతారు ఏంటి? మీరే తీసుకెళ్ళి పెట్టాలిగా, అవే వాళ్ళు అక్కడ కొంటారుగా. సో 300 పీవీ సెల్ఫ్ చేయాలి తప్పకుండా. 10 మందికి అదే నేను చెప్పాను కదా, ఒక 100 పీవీ రెగ్యులర్గా మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్లాన్ బుక్ ఒకటి మెయింటైన్ చేసుకోవాలి, రివ్యూ బుక్ ఒకటి మెయింటైన్ చేసుకోవాలి. ప్లాన్ అంటే ఎవరెవరిని కలుస్తున్నాం, ఈ రోజు ఎంత పీవీ అయ్యింది, ఈ రోజు ఎన్ని పీవీ అయ్యాయి, వాటర్ ప్యూరిఫర్ కోసం ఎవరికి చెప్పాం, అంటే ఇదంతా ప్లానింగ్ అనమాట. సో 10 మందికి చెప్పారు వాటర్ ప్యూరిఫర్, ఈ 10 మందికి వాటర్ ప్యూరిఫర్ యొక్క జూమ్ మీటింగ్ లింకులు పంపించాలి, వాటర్ ప్యూరిఫర్ యొక్క పీడిఎఫ్లు పంపించాలి, వాటర్ ప్యూరిఫైర్ యొక్క డెమోలు పంపించాలి. ఇది ప్లానింగ్ అంటే. హోమ్ మీటింగ్స్ ఎక్కడ ఎవరెవరితో చేయాలి, ఎవరెవరు చేస్తున్నారు, ఎక్కడ చేయాలి, ఏ ఊళ్ళో చేయాలి, ఎవరెవరితో చేయాలి, ఇవి ప్లానింగ్. రివ్యూ బుక్, మనం ఎంతవరకు కరెక్ట్గా చేస్తున్నామా లేదా, మన ప్లాన్ కరెక్ట్గా వెళ్తుందా లేదా, రివ్యూ బుక్ ఉండాలి. అలాగే రెగ్యులర్గా ఒక హెల్త్ కేర్, ఒక హోమ్ కేర్, ఒక స్కిన్ కేర్ కోసం మనం తెలుసుకోవాలి యూట్యూబ్లో చూసి. అలాగే వీక్లీ వన్స్ అయినా మనం జూమ్ మీటింగ్ చెప్పాలి, 5 గంటల్లో ఖచ్చితంగా చెప్పాలి. తర్వాత మన పని అంతా అయిపోయిన తర్వాత అప్లైన్తో మనం డిస్కస్ చేయాలి, ఏంటి ఎలా జరుగుతుంది ఏంటి అనేది. వీక్లీ హోమ్ మీటింగ్స్ ఇలాగా చేస్తారు. సెల్ఫ్ డైలీ 100 పీవీ. ఓకే, డ్రీమ్ చార్ట్ ఒకటి రాసుకోవాలని చెప్పాను, రాయాలి. అప్లైన్ని ఫాలో అవ్వాలని చెప్పాను, ఐడి కార్డు మెడలో వేసుకోవాలని చెప్పాను. సో ఇలా ఇవన్నీ మనం ఏంటంటే 100% ప్లాన్ చేస్తే అవుతుంది అనమాట. అండ్ చూడండి పిక్చర్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నెసరీ టు గివ్ యువర్ సెల్ఫ్ అడ్వైస్. సెల్ఫ్ అడ్వైస్ ఈస్ వాల్యుబుల్ బికాస్ యూ నో యువర్ సెల్ఫ్ బెటర్ దాన్ anyone else. Take time to reflect on your life, identify obstacles and make changes. సో ఇదేంటంటే, ఈ ప్రపంచంలో మీ గురించి మీకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. సో మీ గురించి మీకు తెలిసినట్టుగా ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు కనుక, మీకోసం మీతో మీరు ఎవ్రీడే ఒక 5 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఈరోజు ఏం చేసాము, ఈరోజు అంతా బాగానే చేసామా, ఏమైనా మిస్టేక్స్ చేశానా, ఈరోజు ఎవరికైనా అనవసరంగా నేను ఇలా మన పైన మనం రివ్యూ చేసుకోవాలి. మనం ఎంతవరకు మారాము అనేది రివ్యూ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 100% మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో టైం చాలా అయిపోయింది. సో ఇది మ్యాటర్. సో విషయం మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. ప్రసాద్ గారు, బ్యాక్ టు హోస్ట్. Prasad, okay. Thank you, sir. Thank you so much. Such a wonderful planning. స్టార్టింగ్ నుండి కూడా క్రియేటివిటీ నుంచి స్టార్ట్ అవడం జరిగింది. నేనైతే ఆ క్రియేటివిటీ గురించి ఆలోచించున్నా. నెక్స్ట్ మనీ గురించి చిన్న పాయింట్ చెప్పుకున్నారు సార్, అది చాలా చాలా సత్యం అది. మనీ అవసరాన్ని బట్టి, అవతల వాడు అడిగే వ్యక్తి బట్టి
మనం అన్ని విధాలు చూసుకుని ఇవ్వాలి. లేకపోతే అక్కడే అన్ని ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. మనం హెల్ప్ చేసినా సరే మనకు తెలియకుండానే విరోధం వచ్చే అవకాశం ఉంటుంది. బేసిక్లీ నేను అవి చాలా ఫేస్ చేశాను, చేస్తున్నాను కూడా. సో ఆచితూసి మనీ దగ్గర జాగ్రత్తగా ఉంటారని ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ చెప్పినట్లు. నెక్స్ట్ సార్ చెప్పిన ప్లాన్ ప్రకారం 50,000 ఏ విధంగా తీసుకుని స్టార్ ఏ విధంగా అవ్వాలి అనే కాన్సెప్ట్ చాలా అద్భుతం. బేసిక్లీ ప్రతి ఒక్కరు కూడా వన్స్ ఆలోచించండి. ఈ రోజు బయట గవర్నమెంట్ సెక్టార్ లో ప్రిపేర్ అవుతున్న వ్యక్తులు కానీ, లేకపోతే డిగ్రీ బీటెక్ లో చేసి బయటకు వెళ్తున్న వ్యక్తులు కానీ కనీసం ఎంత ఆదాయం కోరుకుంటున్నారు, కనీస ఆదాయం కోరుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? సో ఆ కనీస ఆదాయం ఇక్కడ మీరు కొన్ని రోజులు వర్క్ చేస్తే వస్తుందా లేదా అనే నమ్మకం మీకు ఉందా లేదా ఒక్కసారి ఆలోచించండి. సార్ చెప్పినట్లు ఒక్క ఎల్ఓబి తీసుకున్నా సరే 25,000 నుండి 30,000. 2 ఎల్ఓబిలు తీసుకుని స్టార్ గాని గోల్డ్ అయినా సరే 40,000 ప్లస్. ఈ రోజు 5-6 సంవత్సరాలు 10-15 సంవత్సరాలు ప్రిపేర్ అయిన డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వ్యక్తులు డిఎస్సి కొడితే వాళ్ళ యొక్క మొదటి శాలరీ 30, 35, 40, 45 ఉంటది. ఈ రోజు కానిస్టేబుల్ గా కొన్ని సంవత్సరాలు వర్క్ చేస్తున్న వ్యక్తులు 36, 40, 45, 50 ఇలాగ సీనియర్ ప్రకారం పెరుగుతూ ఉంటది. అలాంటిది ఇక్కడ 1 ఇయర్ పాటు మీకు మనీ వచ్చినా రాకపోయినా సిస్టమ్ ని అర్థం చేసుకొని ప్రాపర్ అప్లైన్ యొక్క సపోర్ట్ తీసుకొని మీరు కన్సిస్టెన్సీగా వర్క్ చేసుకుంటే మీ యొక్క డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయ్యే అద్భుతమైన అవకాశం ఇది. దయచేసి మీ యొక్క వాల్యుబుల్ సమయాన్ని మీ యొక్క గ్రోత్ కోసం పెడతారని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ, ఇప్పుడు సార్ చెప్పిన సెషన్ మీద నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటాను ప్రతి ఒక్కరు కూడా. దయచేసి మీకు కనెక్ట్ అయిన పాయింట్ అట్ ది సేమ్ టైం మీ డ్రీమ్ మాత్రమే వన్ మినిట్ లో తేలిస్తాను రిక్వెస్ట్ చేస్తున్నా. చంద్రరాజ్ సార్ ప్లీజ్ సార్.